హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, చంద్రబాబు నాయుడు గారు మరి నిన్న అధికారంలోకి రాగానే ఇవ్వాలే ఆయన వేట మొదలు పెట్టేస్తారు అని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ రావడం మనం చూస్తున్నాం. సిఎస్ని కూడా కలిసి 20 నిమిషాలు క్లాస్ బీకారని కూడా చెప్పడం చూస్తున్నాం. చాలా మంది అధికారులు రిజైన్లు కూడా చేస్తున్నారు అంటున్నారు. అసలు ఏం జరిగింది సార్? చంద్రబాబు యాక్చువల్గా ఆయన ఎన్నికలు అవగానే ఒక రకంగా ముఖ్యమంత్రి లాగానే బిహేవ్ చేయడం మొదలు పెట్టేశాడు. సో ఎలక్షన్ కమిషన్ని గైడ్ చేయడం, గవర్నర్కి విజ్ఞప్తులు లెటర్లు రాయడం, అవన్నీ కూడా చూసాం మనం. అంటే ఏ ఫండ్స్ రిలీజ్ చేయాలి, ఏ ఫండ్స్ ఆపాలి, ఏ ఫైల్స్ ఏంటి, అవన్నీ కూడా ఆయన మొదలు పెట్టేశాడు. సో అలాగే ఇప్పుడు ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు, కానీ ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రి లాగా బిహేవ్ చేయడం మొదలు పెట్టేశారు. యాక్చువల్గా ఈరోజు మార్నింగు ఆయన సిఎస్ జవహర్ రెడ్డి అండ్ హరీష్ గుప్తా డీజీపీ వీళ్ళిద్దరు వెళ్ళి పుష్పగుచ్చాలు ఇచ్చి ఆయనకి మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు వాళ్ళిద్దరితో 20 నిమిషాల పాటు మాట్లాడాడని, ముఖ్యంగా సిఎస్ని 20 నిమిషాల పాటు నిలబెట్టేశాడు, కూర్చోమనలేదు, నిలబెట్టే మాట్లాడాడని చాలా హార్ష్గా మాట్లాడాడు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో కూడా ఎన్నికల టైంలో కూడా సిఎస్ ఒక వైసీపీ కార్యకర్తలాగా బిహేవ్ చేయడం, సో వీళ్ళ మాట ఏది కూడా వినకపోవడం, ఎలక్షన్ కమిషన్ని కూడా వాళ్ళు చెప్పిన దాన్ని కూడా ఫాలో కాకుండా ఇష్టం వచ్చినట్టు చేశాడు అనేది చంద్రబాబుకున్న కోపం. రెండవది ఏంటంటే సిఐడి అడిషనల్ డీజీ సంజయ్కి లీవ్ ఇచ్చాడని, సంజయ్ యాక్చువల్గా ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు వ్యక్తిగత పనుల మీద అమెరికా వెళ్తున్నాను, లీవ్ కావాలంటే లీవ్ శాంక్షన్ చేసేస్తాడు. సో కౌంటింగ్ ఒక పక్క జరుగుతూ ఉంటే నువ్వు ఎలాగా లీవ్ ఇస్తావు, ఎవరిని అడిగి లీవ్ ఇచ్చావు అనేది చంద్రబాబు గట్టిగా నిలదీశాడని చెప్తున్నారు. సో ఇది వేట స్టార్ట్ అయింది అంటే ఇంకొకటి కూడా చెప్పాడు చంద్రబాబు, ఈ ఫైల్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుంచు, ఫైల్స్ ఏ ఫైళ్ళు కూడా ఒకటి కూడా మిస్ కాకూడదు, మిస్ అయితే నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది, అందరి మినిస్టర్ల పేషీలలో కూడా నిఘా పెట్టి ఏ ఫైల్ని తరలించకుండా చూసుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో అదే జరిగింది. తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళు విపరీతంగా ఫైల్ అని మాయం చేసేస్తారు, దాదాపు 11,000 ఫైల్స్ మిస్ అయిందని చెప్పారు. సో అలాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫైల్స్ మాయం చేయకుండా ముందు నుంచి కూడా ఆయన అంటున్నారు. సో ఇక్కడ అనుభవం రీత్యా ఆయన సిఎస్ను ఆదేశించారు. సో ఒకటి. రెండవది ఏంటంటే ఆల్రెడీ చంద్రబాబు వస్తుండడంతోనే ఒక అధికారుల్లో ఒక భయం స్టార్ట్ అయింది, అంటే జగన్ని సపోర్ట్ చేస్తున్న అధికారుల్లో. సో అందువల్ల అధికారులు 1 by 1 రిజైన్ ఇచ్చేస్తున్నారు. ఏజే ఆయన అడ్వకేట్ జనరల్ ఏజీ శ్రీరామ్ రిజైన్ ఇచ్చాడు, ఆ టీం అంతా కూడా రిజైన్ ఇచ్చారు. అడ్వకేట్స్, ప్రభుత్వ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రిజైన్ ఇచ్చారు. అట్లాగే టీటీడీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి ఆయన రిజైన్ లెటర్ పంపించారు. తర్వాత ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ఆయన కూడా రిజైన్ ఇస్తే దాన్ని ఆమోదించడానికి టైం పడుతుంది, కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఆమోదించాల్సి ఉంటుంది అని చెప్తే ఆయన వ్యక్తిగత లీవ్ మీద 5వ తేదీ నుంచి 19వ తేదీ వరకు లీవ్ పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఆయన కొన్ని ఫైల్స్ని తారుమారు చేశాడని ఆరోపణలు కూడా ఆల్రెడీ తెలుగుదేశం చేస్తుంది. మరోవైపు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి కూడా మీద కూడా తెలుగుదేశం నాయకులు విపరీతంగా విమర్శలు పెట్టారు. ఎందుకంటే ఇక్కడ తిరుమలలో కూర్చొని ఆయన జాతీయ నాయకులు కావచ్చు, జడ్జీలు కావచ్చు, రకరకాల వాళ్ళతో ర్యాపో పెంచుకొని జగన్కు అనుకూలంగా పనిచేస్తున్నాడు అనేది గతంలో ఆరోపణలు వచ్చాయి. ఆయన కూడా 10 రోజులు లీవ్ పెట్టి వెళ్ళిపోయాడని చెప్తున్నారు. ఆయనకి 30వ తేదీతో ఆయన పదవి ఎండ్ అవుతుంది. యాక్చువల్గా ఎప్పుడో ఎండ్ అయింది, కానీ జగన్ తన పరపతిని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ నుంచి పర్మిషన్ తెచ్చుకొని ఇన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాడు. సో 30కి ఆయన అయిపోతుంది కాబట్టి ఇంకా ఎక్స్టెన్షన్ ఉండదు. సో ఇలాగా అంటే ఇంకా ఆయన సీఎం కుర్చీలో కూర్చోక ముందే చంద్రబాబు వేట మొదలు పెట్టేశాడు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. ముఖ్యంగా సిఐడి వాళ్ళ మీద ఫస్ట్ ఆయన పగ తీర్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సిఐడి వాళ్ళు ఇన్ని కొంత రఫ్గా డీల్ చేశారనేది చెబుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్ట్ చేసినప్పుడు కావచ్చు, తర్వాత మిగతా కేసులు పెట్టిన సైబర్ నెట్ ఇవన్నీ కేసులు పెట్టినప్పుడు కూడా చంద్రబాబుతో రూడ్గా బిహేవ్ చేయడం, కావాలని ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళొక
ఎంప్లాయీస్ లాగా కాకుండా ఒక కార్యకర్తలాగా, వైసీపీ కార్యకర్తలాగా మాట్లాడడం, అట్లాగే రామోజీరావుని వేధించడం, ఇవన్నీ సిఐడి బలంగా చేసింది. సో అందులో కొంతమంది వ్యక్తులు ఢిల్లీకి వెళ్ళి, ఈ సంజయ్ వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో మీటింగులు పెట్టడం, హైదరాబాద్లో మీటింగులు పెట్టడం, ఇవన్నీ చేసి వాళ్ళు పొలిటికల్ లీడర్స్ లాగా బిహేవ్ చేశారు. సో వాళ్ళని వదలకూడదు అనేది గట్టిగా బుద్ధి చెప్పాలి అనేది చంద్రబాబు స్టార్ట్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. అయితే మరి దీని మీద అంటే ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్స్ మారగానే పాత గవర్నమెంట్లో ఉండే అధికారుల మీద లేకపోతే రాజకీయ నాయకుల మీద రివెంజ్ అనేది కంటిన్యూస్గా వస్తూ ఉంది. కనీసం దీనికి చంద్రబాబు అన్న పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్ చేశాడనే కదా ఇప్పుడు జగన్కి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. మళ్ళీ చంద్రబాబు కూడా ఇదే పద్ధతిలో తనకి వ్యతిరేకంగా ఉన్నారనుకున్న ఆఫీసర్ని కొంతవరకు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, వాళ్ళని ఎక్కడో ఇచ్చి అది ఓకే. అట్లా కాకుండా జగన్ ఎట్లయితే ఏబి వెంకటేశ్వరరావుని వేధించాడో అలాగే ఈయన కూడా వేధించడం మొదలు పెడితే, లేదా ఇక్కడ రేవంత్ రెడ్డి ఎట్లాగైతే వేధిస్తూ వాళ్ళని జైళ్ళల్లో పెడుతున్నాడో చంద్రబాబు కూడా రేపొద్దున అధికారులను జైళ్ళల్లో పెట్టడం ఇవన్నీ జరిగితే ఖచ్చితంగా జనాల్లో మళ్ళీ సేమ్ ఆ గవర్నమెంట్ వద్దనుకుంటే వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారు, వీళ్ళకి అధికారం ఇచ్చింది పరిపాలించమని, మాకు మేలు చేయమని, ప్రత్యర్థుల్ని వేధించమని కాదు అన్న అభిప్రాయం వస్తుంది అంటున్నారు. బట్ చంద్రబాబు మామూలుగా అయితే బై నేచర్ ఆ టైప్ కాదు, రివెంజ్ టైప్ కాదు. కానీ లోకేష్ అయితే రివెంజ్ టైపే. అతను ఓపెన్గా కూడా అనేకసార్లు చెప్పాడు. నిన్న పవన్ కళ్యాణ్ కూడా చాలా హుందాగా మాట్లాడాడు. అసలు నాకు వైసీపీ కానీ జగన్ కానీ వ్యక్తిగతంగా నాకు వాళ్ళతో ఏమి ఇబ్బంది లేదు, నాకేం ప్రాబ్లం లేదు, మేము కక్ష తీర్చుకునే మెథడ్లో ఉన్నాం, ప్రజలకి 5 కోట్ల ప్రజలకి మేలు చేయాలి, మేము ఆ పనిలో ఉండాలి మనం అంతా అనేది చాలా మంచిగా మాట్లాడాడు. చాలా మెచ్యూరిటీ చూపించాడు పవన్ కళ్యాణ్. సో ఈ కాంటెక్స్ట్లో చంద్రబాబు కూడా కొంత తన అనుభవం మెచ్యూరిటీని చూపించి లోకేష్ని కూడా కంట్రోల్ చేసి, ప్రధానంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చాలా కష్టాల్లో ఉంది, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన కేంద్రం నుంచి రావాల్సినంత రాబట్టుకునే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కూడా చంద్రబాబు, జగన్ దగ్గర లేని గోల్డెన్ ఆపర్చునిటీ చంద్రబాబుకి వచ్చింది. కాబట్టి పోలవరం కంప్లీట్ చేయడం కావచ్చు, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కానికుండా చూడడం కావచ్చు, తర్వాత ప్రత్యేక హోదా కావచ్చు, కారిడార్ కావచ్చు, తర్వాత కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, అమరావతి రాజధాని నిర్మాణం కావచ్చు, తర్వాత విభజన హామీలకు సంబంధించిన అనేక విషయాలు కావచ్చు, తెలంగాణ నుంచి రావాల్సిన నిధులు కావచ్చు. ఎందుకంటే తెలంగాణలో కూడా ఆయన ఫ్రెండ్లీ గవర్నమెంట్, ఒకప్పుడు శిష్యుడే కాబట్టి ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇవన్నీ చంద్రబాబు చేయగలిగితే ఆయన పర్మనెంట్గా నిలిచిపోతాడు. లేదు నేను రివెంజ్లోనే ఉంటాను, జగన్ని జైలుకి పంపిస్తాను, వాళ్ళందరినీ జైలుకి పంపిస్తానంటే సేమ్ మళ్ళీ రొటీన్ అవుతుంది. చంద్రబాబు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఇదే ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మళ్ళీ వాళ్ళు కూడా రివెంజ్ స్టార్ట్ చేస్తారు. ఈ రివెంజ్ సైకిల్కి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం చంద్రబాబుకే దగ్గర ఉంది. మరి ఆయన రివెంజ్ని స్టార్ట్ చేస్తాడా లేకపోతే అభివృద్ధి సంక్షేమం మీద ఫోకస్ చేస్తాడా అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.